నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దామా? ఆల్రైట్, సో ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, నోటిఫికేషన్ డేట్స్ ఏంటి, తర్వాత ఎన్ని వేకెన్సీలున్నాయి, రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత చాలా ముఖ్యమైనది మీ వయస్సు చదువు సరిపోతుందా లేదా అనేది చూద్దాం. అப்புறம் ఎగ్జామ్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఇంకా లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్తో పాటు అన్ని పాయింట్స్ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. సరే, మనం మొదటి సెక్షన్కి వచ్చేసాం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ ఇంకా డేట్స్. చూడండి, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా డేట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్లానింగ్ అంతా వీటి మీదే ఆధారపడి ఉంటుంది. సో లెట్స్ ఫోకస్ ఆన్ దిస్ ఫస్ట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నదే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీ ఆఫీషియల్గా రిలీజ్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్. దీన్నే మనం షార్ట్గా ఐఎఫ్ఓఎస్ అని కూడా అంటాం. ఈ ఎగ్జామ్ ఎందుకంటే మన దేశంలో అడవుల్ని, అటవీ సంపదను కాపాడే ఆఫీసర్లను సెలెక్ట్ చేయడానికి. ఇది జస్ట్ ఒక జాబ్ లాంటిది కాదు, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్. కావాలంటే ఒక చోట రాసి పెట్టుకోండి. అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఫిబ్రవరి 4న. మరి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 24. సాయంత్రం 6 గంటల వరకే టైం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీకు నేనిచ్చే ఒక సలహా ఏంటంటే అస్సలు లాస్ట్ డేట్ వరకు ఆగండి. ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్లు బిజీ అయిపోయి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. సో వీలైనంత త్వరగా ఫస్ట్ వీక్లోనే అప్లై చేసేయండి. ఇకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అది మే 24న ఉంటుంది. సరే, డేట్స్ గురించి క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులున్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని కేటాయించారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈసారి ఐఎఫ్ఓస్లో దాదాపు 80 వేకెన్సీలున్నాయి. గుర్తుంచుకోండి, ఇది ఒక అప్రాక్సిమేట్ నంబర్. అంటే ఫ్యూచర్లో ప్రభుత్వ అవసరాలను బట్టి ఈ నంబర్ కొంచెం పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. బట్ ప్రస్తుతానికైతే 80. సరే, ఈ 80 పోస్టులను కేటగిరీల వారీగా ఎలా డివైడ్ చేశారో చూద్దాం. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీకి 33 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఓబీసీ వాళ్లకి 21, ఎస్సీ కేటగిరీకి 12, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 8, ఇంకా ఎస్టీ కేటగిరీకి 6 పోస్టులు రిజర్వ్ చేశారు. సో మీరు ఏ కేటగిరీకి చెందారో చూసుకుని దాన్ని బట్టి మీ కాంపిటీషన్ని అంచనా వేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కోసం అంటే పర్సన్స్ విత్ బెంచ్మార్క్ డిసబిలిటీస్ కోసం ఒక 5 వేకెన్సీలు రిజర్వ్ చేసి పెట్టారు. అందులో బ్లైండ్నెస్ లేదా లో విజన్ ఉన్న వాళ్ళకి 1, డెఫ్ లేదా వినికిడి సమస్యలు ఉన్నవాళ్లకి 1, ఇక లోకోమోటార్ డిసబిలిటీ ఉన్నవాళ్లకి 3 పోస్టులున్నాయి. ఓకే, ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అందరికీ ఉండే మెయిన్ డౌట్ ఏంటి? నేను ఈ ఎగ్జామ్కి ఎలిజిబులా కాదా? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఇక్కడే దొరుకుతుంది. సో ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఈ రూల్స్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. సో ఎవరు అప్లై చేయొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు తప్పకుండా ఒక భారతీయ పౌరుడై ఉండాలి. అదే మెయిన్ కండిషన్. ఇక దీని తర్వాత వచ్చేవి ఏజ్, ఎడ్యుకేషన్ లాంటివి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. రైట్, ఏజ్ లిమిట్ విషయానికి వద్దాం. కట్ ఆఫ్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 1, 2026. ఈ తేదీ నాటికి మీకు కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి, ఇంకా 32 ఏళ్లు దాటకూడదు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఆగస్టు 1994కి ఆగస్ట్ 1, 2025కి మధ్యలో పుట్టి ఉండాలి. ఈ డేట్స్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అయితే ఈ మ్యాక్సిమం ఏజ్ లిమిట్లో కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీ అయితే మీకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు 37 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ అయితే 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 ఏళ్లు, ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కైతే ఏకంగా 10 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలంటే మీ దగ్గర దానికి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మీకేదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీ డిగ్రీలో ఇక్కడ లిస్టు చేసిన సబ్జెక్టులలో అట్లీస్ట్ ఒక్కటైనా మీరు చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ ఇలా. లేదా మీకు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ లేదంటే ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. సో మీ డిగ్రీ సబ్జెక్ట్ ఈ లిస్టులో ఉందో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఈ ఎగ్జామ్ ఎన్నిసార్లు రాయొచ్చు? దీనికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. మీరు జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే మీకు మొత్తం 6 అటెంప్ట్స్ ఉంటాయి. అదే ఓబీసీ అయితే 9 అటెంప్ట్స్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు మాత్రం ఏజ్ లిమిట్ ఉన్నంతవరకు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అటెంప్ట్స్ మీద లిమిట్ లేదు. పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి కూడా 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అటెంప్ట్ అంటే ఏంటి? మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్లోని ఒక్క పేపర్కి అటెండ్ అయినా సరే అదొక అటెంప్ట్లా కౌంట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్.
ఓకే, ఎలిజిబిలిటీ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ విషయాలన్నీ ఈ సెక్షన్లో డీటెయిల్గా చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ ప్లాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలం. ఐఎఫ్ఓఎస్ సెలక్షన్ ప్రాసెస్లో బేసిక్గా 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. అంటే దీంట్లో క్వాలిఫై అయితే చాలు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటికి, ఇంకా ఈ ఫారెస్ట్ సర్వీస్కి రెండింటికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కామన్గా ఒక్కటే ఉంటుంది. ఇక సెకండ్ స్టేజ్ వచ్చి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామ్. ఇందులో రిటన్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటాయి. మనమిందాక అనుకున్న ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్, ఇది 200 మార్కులకుంటుంది. మీరు మెయిన్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఈ పేపర్లో వచ్చిన మార్కుల్నే కటాఫ్కి కన్సిడర్ చేస్తారు. ఇక పేపర్ 2 ఉంది కదా, దాన్ని సీసాట్ అంటారు. ఇది కూడా 200 మార్కులకే, కానీ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే ఇందులో మీరు మినిమం 33% మార్కులు, అంటే సుమారు 66 మార్కులు తెచ్చుకుంటే చాలు. చాలామంది ఏం చేస్తారంటే జీఎస్ మీద బాగా కాన్సంట్రేట్ చేసి సీసాట్ని లైట్ తీసుకుంటారు. కానీ సీసాట్ క్వాలిఫై అవ్వకపోతే మీరు జీఎస్లో టాపర్ అయినా వేస్ట్. సో రెండింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, నెగటివ్ మార్కింగ్. అవును, ప్రిలిమ్స్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులున్నాయో అందులో 1/3 మార్క్స్ కట్ అయిపోతాయి. అంటే గెస్ చేసి ఆన్సర్స్ పెట్టడం చాలా రిస్క్. మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే పెట్టండి, లేకపోతే వదిలేయడం బెటర్. రైట్, థియరీ అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్ విషయానికొద్దాం. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఇది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన ప్రాసెస్. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్, మీరు upsconline.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. మీరు గనక ఫస్ట్ టైం యూపీఎస్సీ ఎగ్జామ్కి అప్లై చేస్తుంటే ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ కంప్లీట్ చేయాలి. అదైపోయాక ఆ డీటెయిల్స్తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్, మీ లైవ్ ఫోటో ఇంకా స్కాన్ చేసిన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుని ఫీజ్ పే చేయాలి. లాస్ట్ స్టెప్ ఏంటంటే అన్ని డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత అప్లికేషన్ని ప్రింట్ తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఫోటో ఇంకా సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యూపీఎస్సీ కొత్త రూల్స్ ప్రకారం మీ ఫోటోని అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ వెబ్క్యామ్తో లైవ్గా తీయాలి. పాత ఫోటోలు అస్సలు అప్లోడ్ చేయకూడదు. ఫోటో తీసేటప్పుడు మీ వెనక బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండాలి. ఇక సిగ్నేచర్ విషయానికొస్తే ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో 3 సార్లు సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ 2 చాలా క్లియర్గా ఉండాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మరి అప్లికేషన్ ఫీజ్ ఎంత అని అడుగుతారా? జస్ట్ 100 రూపీస్ అంతే. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫీజే లేదు. వాళ్లకి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. సో వాళ్ళు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఓకే, ఆల్మోస్ట్ మనం చివరికొచ్చేసాం. ఈ లాస్ట్ సెక్షన్లో ఎగ్జామ్ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇంకా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఎగ్జామ్ రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో చూద్దాం. ఫస్ట్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ లాంటి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా సరే స్ట్రిక్ట్గా బ్యాన్ చేశారు. లోపలికి అలో చేయరు. సెకండ్, ఓఎంఆర్ షీట్ బబ్లింగ్కి ఓన్లీ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. థర్డ్, ఎగ్జామ్ టైం కన్నా ఒక 30 మినిట్స్ ముందే సెంటర్కి చేరుకోండి. ఫోర్త్, మీ అడ్మిట్ కార్డ్ ఇంకా మీరు అప్లికేషన్లో మెన్షన్ చేసిన ఫోటో ఐడి ఒరిజినల్ మర్చిపోకుండా తీసుకెళ్లాలి. లాస్ట్ పాయింట్, ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేశాక దాన్ని మళ్లీ వెనక్కి తీసుకోలేరు. రైట్, ఇప్పుడు ఒక మ్యాండటరీ రీక్యాప్. మనం ఇప్పటిదాకా చూసిన మెయిన్ హెడ్డింగ్స్ అన్నిటినీ ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. ఫస్ట్, ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్స్ February 4న స్టార్ట్ అయ్యి 24న ముగుస్తాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ May 24న ఉంటుంది. నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఏజ్ 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ ఉండాలి. ఇంకా కేటగిరీని బట్టి అటెంప్ట్స్ లిమిట్ ఉంటుంది. థర్డ్, అప్లికేషన్ ప్రాసెస్. upsconline.nic.in వెబ్సైట్లో ఓటీఆర్ చేసుకుని లైవ్ ఫోటోతో అప్లై చేసి ఫీజ్ కట్టి సబ్మిట్ చేయాలి. సో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో మీ జర్నీ స్టార్ట్ చేయడానికి మీరు రెడీనా? నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మీకు తెలుసు, దారైతే క్లియర్గా ఉంది. కానీ ఇంత కాంపిటీషన్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ ప్లాన్ ఏంటి?
ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.